పొడమి తల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ 5 దశాబ్దాలకు పైగా ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ధరణి పచ్చని అడవులతో ఆరోగ్యంగా ఉంటేనే జీవరాశి మనుగడ, భవిష్యత్తు సజావుగా సాగుతాయి. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా జీపీఎస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళ అద్భుతాలు. భూమి ఆవిర్భావం వందల మిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగింది. దీనికి సంబంధించి అంతుపట్టని రహస్యాల మధ్య పలు సిద్ధాంతాలు వెలువడ్డాయి. సూర్యునిలోని కొంత వాయు పదార్థం ఆకస్మికంగా దూరంగా విసిరివేతకు గురై లేదా రెండు కాస్మిక్ పదార్థాలు ఒకదానితో మరొకటి ఢీకొనడం వల్ల భూమి ఏర్పడినట్లు కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. సకల జీవరాశులకు ఆధారమైన భూగ్రహం నేడు విపత్కర పరిణామాలను ఎదుర్కొంటోంది. కాలుష్యంతో కకావికలమవుతోంది. పచ్చని ప్రకృతితో జీవ వైవిధ్యంతో కళకళలాడే ధరిత్రి కళావిహీనమే కాలుష్య కోరల్లో చిక్కి జీవరాశుల మనుగడకు ప్రతికూలంగా మారుతుంది. పచ్చని ప్రకృతితో ఇతర జీవకోటితో మమేకమై జీవిస్తేనే మానవ మనుగడ సాధ్యపడుతుంది. మానవ మనుగడ కోసం ఈ ధరిత్రిని కాలుష్య కారకాల నుండి సంరక్షించాలి. భూమిపై అన్ని వనరులు సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి సాకారం అవుతుంది. కానీ మనిషిలోని అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఓవైపు కాలుష్యం పెరుగుతుంటే మరోవైపు తరుగుతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన పొడమ తల్లికి కడుపు కోత మిగుల్చుతున్నాయి. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువున దహించి వేస్తున్నాయి. మనం పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల, మానవాళి ఆహార భద్రత, జీవనోపాధులు వంటి ఎన్నో అంశాలు భూమాత ఆరోగ్యంతోనే ముడిపడి ఉన్నాయి. ప్రకృతిపై కనికరం లేకుండా మనం సాగిస్తున్న విధ్వంసాన్ని ఎకనైనా ఆపాలి. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించటం, కార్బన్ ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించటం, పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించటం, చెత్తని ఎప్పటికప్పుడు తొలగించటం, పునర్వినియోగానికి ఉపయోగపడే వాటిని ఉపయోగించటం, అనవసర విద్యుత్ వాడకం తగ్గించటం, సాధ్యమైనంత వరకు రీసైకిల్కి అవకాశం ఉండే వస్తువులను ఉపయోగించుకుంటూ డిస్పోజబుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండడం, చెట్లు నాటడం, ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా జూట్ బ్యాగులు వినియోగించడం వంటి ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే పొడమ తల్లిని పరిరక్షించుకోగలుగుతాం.